అతిపెద్ద చెరువు అది. 19 గ్రామాల రైతులకు ఈ చెరువు జీవనాధారం. అంతేకాదు ఈ చెరువు అందాలు చూస్తే అదర్హో అనాల్సిందే. ఈ చెరువు నిర్మాణం కూడా ఓ అద్భుతం. చెరువు కట్టను ఆ రోజుల్లోనే సీసాన్ని కలిగించి జిగురుతనం వచ్చేలా సున్నం ఇతర మిశ్రమాలను ఏనుగులతో తొక్కించి బలంగా నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన చెరువు మన రాష్ట్రంలోనే ఉంది. అది ఎక్కడుంది? చెరువు చరిత్రపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్లోని కంభం చెరువు చారిత్రక ప్రసిద్ధి చెందింది. గుండ్లకమ్మ నదిపై నిర్మించిన ఈ చెరువు ఆసియాలోనే రెండో అతిపెద్ద సాగునీటి చెరువు. 500 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ చెరువు కింద 10,300 ఎకరాల ఆయకట్టు ఉంది. విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయల సతీమణి ఒడిశాలోని గజపతుల కుమార్తె అయిన వరద రాజమ్మ ఈ దారిన వెళ్తూ చెరువు నిర్మాణం చేపట్టాలని సూచించారని, ఆమె సూచనకు అనుగుణంగా కంభం చెరువు నిర్మాణం జరిగిందని ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ప్రతిపాదనలో తెలిపింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సందర్శకులు కోరుతున్నారు. ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చెరువు ఇది. మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలలో మొదటి స్థానంలో ఉందని కూడా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతము మార్కాపురం జిల్లా అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం త్వరితగతిన అడుగులు వేస్తున్న సందర్భంగా కంభం చెరువు ప్రస్తుతము ప్రతి చోట చర్చ దారితీస్తోంది. కంభం చెరువును అభివృద్ధి పదంలో నడిపించి మార్కాపురం జిల్లాకు నూతన శోభను అందించాలన్నది కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. అయితే ఈ చెరువు చూసేందుకు చుట్టూ కొండలు, మధ్యలో నీరు. అంతేకాదు ఈ చెరువును చూసేందుకు వెళ్ళినటువంటి వారు చుట్టూ ఉన్నటువంటి పచ్చని పొలాలను చూసి సైతం ఆశ్చర్యపోవాల్సిందే. అటువంటి ఖమ్మం చెరువు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, వీటన్నిటి స్థితిగతులపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. కంభం గ్రామానికి కొద్ది దూరంలోనే ఈ చెరువు ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చెరువు. ఈ చెరువు అందాలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుండి సైతం ప్రజలు ఇక్కడికి తరలి వస్తుంటారు. చుట్టూ కొండలు, మధ్యలో నీరు, అలాగే ఎటు చూసినా పచ్చదనం పరిచినట్లుగా కనిపించే పొలాలు చెరువు అందాన్ని మరింతగా పెంచుతాయి. అందుకే సందర్శకులు కంభం చెరువును చూసేందుకు అధిక సంఖ్యలో వస్తుంటారు. అది సందర్శకుల నుంచి ఎక్కువ తాకిడి ఎక్కువ ఉంటుంది ఆ చెరువుకి. దాన్ని అభివృద్ధి చేయాలి, దాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. దాన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా దాన్ని అద్భుతమైన చెరువుగా భావించి దాన్ని ఇంకా మెరుగులు దిద్ది ప్రజలకు చేరువ చేసి రైతులకి ఇటు సందర్శకులకి అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కడప జిల్లా పోరు మామిళ్లలోని ఈ చెరువుకు 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1903లో బయటపడిన శాసనం ద్వారా ఈ చెరువు చరిత్ర వెలుగు చూసిందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. విజయనగర రాజు మొదటి బుక్కరాయలు కుమారుడు భాస్కరుడు ఉదయగిరి రాజ్యానికి అధిపతిగా ఉన్నప్పుడు వేసిన పోరు మామిళ్ల శాసనం బట్టి ఆ సమయంలోనే ఈ చెరువు నిర్మాణం జరిగిందని అంచనాకు వచ్చారు. ఈ చెరువు కింద 3,864 ఎకరాల ఆయకట్టు ఉంది. చాలా వ్యవసాయదారులు ఆధారపడి ఉన్నారు, వ్యవసాయ పంటలు పండుతూ ఉన్నాయి. కాబట్టి ఈ చెరువుని మత్స్యకారులు కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి మత్స్యకారులకి, వ్యవసాయదారులకి ఇద్దరికి కూడా ఉపయోగపడే విధంగా ఈ చెరువుని డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. అలాగే ఈ చెరువు పర్యాటక కేంద్రకంగా ఉంది కాబట్టి ఈ పర్యాటక కేంద్రాన్ని ఇంకా అభివృద్ధి చేసినట్లయితే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు, విదేశాల వారు కూడా ఈ ప్రదేశానికి విచ్చేసి ఈ చెరువుని చూసి ఆనందించి ఆహ్లాదకరంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాము. టూరిస్ట్ స్పాట్ గా ఖమ్మం చెరువును చూసేందుకు 2 కళ్ళు సరిపోవని, అంతటి ప్రకృతి అందాన్ని పెంచుతున్న చెరువును మరింత అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతము కంభం చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి సందర్శకులను మరింత ఆకట్టుకునేలా చేయాలని చెప్పేసి సందర్శకులు కోరుతున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు సైతం ఉపాధి కల్పించేలా అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ప్రస్తుతం స్థానికులు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చెరువుగా ప్రసిద్ధిగాంచినటువంటి కంభం చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచి మార్కాపురం జిల్లాలోనే ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలలో తొలుత స్థానం ఖమ్మం చెరువుకు అందించాలని చెప్పేసి స్థానికులు సైతం కోరుతున్నారు.
Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.